నమస్తే న్యూస్ ఇక డీటెయిల్స్ చూస్తే కేసీఆర్ చేయలేని పనిని రేవంత్ రెడ్డి చేసి చూపించారని కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ వి హనుమంతరావు అభినందించారు. బతుకమ్మకుంట చెరువు రక్షణ కోసం ఎన్నో పోరాటాలు చేసిన ఫలితం రాలేదని, కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయంలో ముందడుగు వేయడం ప్రజల అభినందనకు పాత్రమని అన్నారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగకు సంబంధించి చెరువుల సంరక్షణ అత్యంత అవసరమని ఆయన స్పష్టం చేశారు. ఈ చర్యతో పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటు లభిస్తుందని, ప్రజా ఆవశ్యకతలో కూడిన అడుగులు వేస్తుందని గత ప్రభుత్వంలో కానీ ఇవాళ ఉన్నటువంటి మన రెవెన్యూ కూడా డిపార్ట్మెంట్ దీన్ని కనుక్కోలేకపోయింది. దానికి కారణం ఏంటంటే ముఖ్యంగా ఈ సర్వేయర్లు మరి దీనికి లోతుగా సర్వే చేసి ఇవాళ ప్రభుత్వానికి నేను అనుకున్న 15,000 కోట్ల రూపాయలు ఆ ల్యాండ్ మీద కాపాడడం జరిగింది. దాని మీద మనం తప్పనిసరిగా ఏ ముఖ్యమంత్రి అయితే 2 బెడ్రూమ్ పెడతా అన్నాడు, దీని అందరికీ ఉపయోగపడుతుంది. కానీ అపోజిషన్ ఒకటే పాయింట్ పెట్టుకున్నది, హైడా ఇండ్లు కూలగొడుతున్నారు. అరే పేదోళ్ళ ఇండ్లు కూలగొడితే తప్పనిసరిగా 2 బెడ్రూమ్ ఇస్తా అని ముఖ్యమంత్రి గారు చెప్పారు. నా ఉద్దేశం ఏమిటంటే ఇట్లా ఎన్ని దగ్గర జరిగింది. ఎందుకంటే భూపారతిలో మరి ఇప్పటి వరకు అయితే ఏ భూమిని కబ్జా చేసిందైతే కనిపిస్తలేదు. నిజంగా నేను ముఖ్యమంత్రి గారు చెప్తున్నా, హైడాకు ఇంకా ఎక్కువ పవర్స్ ఇచ్చే చాలా భూములు బయటకు వస్తాయండి. ఇందిరాగాంధీ ఇచ్చిన అసైన్ భూములు గాని, ఇందిరాగాంధీ ఏదైతే దున్నేవాడికి భూమి గాని, ఇవన్నీ కూడా నేను ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను. ఎందుకంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, నంబర్ 1 సిటీ అవుతుంది. యావత్ భారతదేశంలో కాదు ఇతర కంట్రీల నుంచి కూడా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ మన రాష్ట్రానికి వస్తాయి. ఎందుకంటే ఆనాడు నిజాం ఎంతో భూమిని వదిలేసిపోయాడు, కానీ అది కూడా ఇవాళ కబ్జా అవుతుంది. దీనికి నిజంగానే హైడా గారికి ఏదైతే ఇప్పటిదాకా 3-4 చెరువులు కూడా కనుక్కోవడం జరిగింది. ఆ చెరువులు అంటే ఎన్విరాన్మెంట్ బాగుంటుంది, ప్రజలకు న్యాయం జరుగుతుంది అనేది నా. భూమి ఉన్న కేసీఆర్ కాలంలో ధనవంతులు అన్న గంగుల కమలాకర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు చేశారు. కేసీఆర్ హయాంలో 1 ఎకరం భూమి ఉన్న రైతు ధనవంతుడిగా నిలిచేవారని గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ పాలనలో పరిస్థితి అంతా దారుణంగా మారిందని, ఇప్పుడు రైతు దగ్గర 1 యూరియా బస్తా ఉన్నా అతడే ధనవంతుడిగా భావించే పరిస్థితి వచ్చిందని గంగుల వ్యాఖ్యానించారు. ఇక రైతుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతుందని ఆరోపించారు. వ్యవసాయం కోసం అవసరమైన ఎరువులు, వనరులు సకాలంలో అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలో వ్యవసాయం పాడైపోతుందని గంగుల కమలాకర్ హెచ్చరించారు. హయాంలో 1 ఎకరం భూమి ఉంటే ధనవంతుడు, కాంగ్రెస్ హయాంలో 1 యూరియా బస్సు ఉంటే ధనవంతుడు అయిపోయింది. ఇప్పుడు 1 యూరియా బస్సు ఉంటే ధనవంతుడు అయిపోయింది. కేసీఆర్ దగ్గర ఒక ఎకరం ఉంటే పంట పండించి కోటీశ్వరుడు అయిపోయి ధనవంతుడు. ఈరోజు చెప్పులు పెట్టుకొని ఈరోజు తీసుకొచ్చారు. కేసీఆర్ గారి హయాంలో 1 ఎకరం భూమి ఉంటే ధనవంతుడు, కాంగ్రెస్ హయాంలో 1 యూరియా బస్సు ఉంటే ధనవంతుడు అయిపోయింది. ఇప్పుడు 1 యూరియా బస్సు ఉంటే ధనవంతుడు అయిపోయింది. కేసీఆర్ దగ్గర ఒక ఎకరం ఉంటే పంట పండించి కోటీశ్వరుడు అయిపోయి ధనవంతుడు. ఈరోజు చెప్పులు పెట్టుకొని యూరియా బస్సు అయితే కోటీశ్వరుడు ధనవంతుడు పరిస్థితులు ఈరోజు తీసుకొచ్చారు. కేసీఆర్ గారి హయాంలో 1 ఎకరం భూమి ఉంటే ధనవంతుడు, కాంగ్రెస్ హయాంలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ విజయవాడ కనకదుర్గమ్మ ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు ఉపరాష్ట్రపతి దంపతులు ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రి కొలుసు ప్రార్థసారి దేవస్థాన పాలక మండలి చైర్మన్ రాధాకృష్ణ తదితరులు ఆలయ ప్రవేశ ద్వారం వద్ద ఘనంగా స్వాగతం పలికారు. ఆలయ అధికారులు సాంప్రదాయబద్ధంగా దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఉపరాష్ట్రపతి దంపతులు అమ్మవారిని దర్శించుకుని దేశ ప్రజలకు శ్రేయోభిలాషాలు కలగాలని దుర్గమ్మ ఆశీర్వాదం కోరారు. ఆలయ ప్రాంగణంలో భక్తులు ఉపరాష్ట్రపతిని చూసేందుకు తరలివచ్చి ఆనందం వ్యక్తం చేశారు. దర్శనాల అనంతరం భక్తులకు లడ్డూ ప్రసాదం పంపిణీ చేశారు. పర్జన్య వర్షదు వర్షదు పర్జన్య పర్జన్య వర్షదు ఫలిన్య ఫలిన్య వర్షదు పర్జన్య పర్జన్య వర్షదు ఫలిన్య వర్షదు ఫలిన్య ఫలిన్య వర్షదు వర్షదు ఫలిన్య ఫలిన్య వర్షదు వర్షదు ఫలిన్య ఫలిన్య నాన ఫలిన్య ఫలిన్య నమోషధయ ఓషధయాన ఫలిన్య ఫలిన్య నమోషధయః నమోషధయ ఓషధయో నమోషధయ పచ్యంతామోషధయో నమోషధయ పచ్యంతాం ఓషధయ పచ్యంతాం
పచ్యంతామోషధయ పచ్యంతాయోగక్షేమాయ క్షేమః పచ్యంతామోషధయ పచ్యంతాయోగక్షేమః పచ్యంతాయోగక్షేమ. తమ డిమాండ్ల సాధన కోసం 2 రోజులుగా కాకినాడ ఉప్పాడ రింగ్ రోడ్ లో ఆందోళన చేస్తున్న మత్స్యకారులు శాంతించారు. డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. సమస్యలు పరిష్కరించుకుంటే వచ్చే నెల 11 నుంచి మళ్లీ ఆందోళన చేపడతామన్నారు. ఫార్మా కంపెనీల వ్యర్థాలు సముద్రంలో కలిసి మత్స్య సంపద దెబ్బతింటుందని కాలుష్య కారక కంపెనీలను మూసివేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. వచ్చి మా సమస్యలు విన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు ఆయన ఏం చెప్పారో అదంతా ఇక్కడ కలెక్టర్ గారు చెప్పడం జరిగిందండి. మా మత్స్యకార పెద్దలందరూ ఈ గ్రామ ప్రజలందరూ కూడా దాని గురించి ఆలోచించి ఈ రోజు సాయంత్రం దాన్ని మీటింగ్ నుంచి విరమించుకుంటున్నారు. అయితే 10వ తారీఖు వరకు డేట్ ఇచ్చారండి పవన్ కళ్యాణ్ గారు. ఆ 10వ తారీఖు లోపు మా దగ్గరకు వచ్చి ఈ సమస్యలు మీద కూర్చోబెట్టి ఈ సమస్యలను వివరించి మా ప్రజలకి ఇబ్బందులు లేకుండా చేస్తారని మేము అనుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ ఒక ఇష్యూ జరిగిందండి. 10వ తారీఖు వరకు ఎటువంటి ఫిషింగ్ లేకుండా పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీ మేరకు 10వ తారీఖు వరకు ఎవరు కూడా ఏటలకు వెళ్లకుండా ఎవరిళ్లలో వాళ్ళు ఉంటారండి. దయచేసి మధ్యలో చేపలు వచ్చినా ఎవరు కూడా సరంగన్న బోటు ఓనర్ ఆయన రైతులకి ఫోన్ చేసి మీరు ఫిషింగ్ రావాలి అంటే మేము రాదలుచుకోలేదు. 10వ తారీఖు వరకు పవన్ కళ్యాణ్ గారు మాకు టైం ఇచ్చారు కాబట్టి 10వ తారీఖు అయిన తర్వాతే ఫిషింగ్ ఆయన మాటలను బట్టి ఆయన ఇచ్చే నిర్ణయాన్ని బట్టి ఆయన సమస్యలు తీరుస్తారు కాబట్టి ఆ సమస్యలు తీరిన తర్వాత మేము ఫిషింగ్ వెళ్ళడం జరుగుతుంది. దీన్ని తాత్కాలికంగా ఈ ఉద్యమాన్ని వాయిదా వేస్తున్నారు. వీళ్ళు ప్రెజర్ చేస్తారు. అలాంటి ప్రెజర్ మాకు వస్తే 10వ తారీఖు లోపు మాకు ప్రెజర్ వస్తే మాకు ఇచ్చే కట్నాలు ఉంటాయండి. అంటే వారకాలు డబ్బులు ఇస్తారు. అంటే మీ సంవత్సరం వరకు యాడ్ చేస్తే 2 లక్షల వరకు ఇస్తారండి. ఆ 2 లక్షలు మేము వాళ్ళకి ఇవ్వము. మమ్మల్ని పిలవకూడదు. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కాబట్టి 10వ తారీఖు వరకు మేము ఓపిక పడతాం. 10 దాటిన తర్వాత ఈ కార్యక్రమాలు ఏం పెద్దపల్లి జిల్లా మంతని మండలం పుట్టపాక పరిధిలోని చల్లేపల్లె గ్రామంలో గ్రీన్ ఫీల్డ్ హైవే పనులు ఆగిపోయాయి. తమ వ్యవసాయ భూములు కోల్పోయినప్పటికీ పూర్తి స్థాయి పరిహారం అందలేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డు పడుతున్న యంత్రాల ముందు కూర్చుని ధర్నాకు దిగారు. అధికారుల నష్టపరిహారం ఇస్తామంటూ 4 ఏళ్లుగా మాటలు మాత్రమిస్తున్నారని సమస్య పరిష్కారం కాలేదని వాపోయారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు రైతులతో వాగ్వాదం జరిపారు. ఆ తర్వాత పోలీసులు తగిన నష్టపరిహారం అందించాలని రైతులు మరొకసారి డిమాండ్ చేశారు. నాలుగు గుంటలు అవకతవకలు ఉన్నాయంటే అది ఇప్పటికి కూడా సమస్య క్లియర్ కాలేదు. మా డిమాండ్ మాకు ఏదైతే ఉన్నాయో అందులో రికార్డ్ చేసి మాకు పైసలు ఇచ్చిన తర్వాత అది తీసుకొని పోతే మాకు సంతోషమే. దీన్ని ఎవరు ఆపలేరు కానీ దానికి మాకు ఎంత వాల్యుయేషన్ ఎంత వస్తుందో ఎంత పోతుంది అదంతా మాకు పైసలు సెటిల్మెంట్ చేసిన తర్వాత తీసుకుపోవాలి. అప్పుడు ఈ పుట్టపాక మెయిన్ రోడ్డుకున్న ల్యాండ్స్ ఒక్కొక్కటి ఎకరానికి కోటి చిల్లర ఉండే ల్యాండ్స్ ఓడగొట్టుకొని 20 లక్షలకు ఎకరంతో కట్టించారు. అందరు భయపడుతారు మా పైసలే రాలేదు, ఇండ్లు కూలగొట్టే పరిస్థితి, మేము పైసలు రాకుండా మేము ఎట్లా పని చేపిస్తామని చెప్పి ఆ రోడ్డు మీద బైఠాయిస్తే ఇప్పుడు పోలీసు వాళ్ళను ప్రొటెక్ట్ చేసుకొని ఏసీపీ గారు కూడా వచ్చారు. ఇక్కడ తహసీల్దార్ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ వచ్చి మాట ఇవ్వడం జరిగింది. పుట్టపాక గ్రామ పంచాయతీ బాగా కాస్ట్లీ ల్యాండ్స్, దీన్ని కొంచెం దృష్టిలో పెట్టుకొని కలెక్టర్ గారు కూడా దీన్ని స్పెషల్గా తీసుకోవాలని చెప్పి మీడియా ద్వారా కూడా మాకు ఈ భూమి పోయే రైతులందరికీ న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటూ తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఈసారి భక్తి శ్రద్ధలతో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన ఆలయ ఆచార ప్రకారంగా పట్టు వస్త్రాలను సమర్పించారు. ఆలయ అధికారులు సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించగా ముఖ్యమంత్రి కుటుంబంతో పాటుగా పాల్గొని దైవకృపకు ఆకాంక్షించారు. తిరుమలలో జరిగే బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమంత్రి వస్త్ర సమర్పణకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. భక్తులు కూడా సీఎం కుటుంబాన్ని చూసి ఆనందం వ్యక్తం చేశారు. వేడుకలతో తిరుమల ప్రాంతం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది.
తెలంగాణ సాంప్రదాయ పండుగ బతుకమ్మ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సందేశం ఇచ్చారు. దుబ్బాకలో ఉన్న, దుబాయ్లో ఉన్న, అమీర్పేటలో ఉన్న, అమెరికాలో ఉన్న బతుకమ్మ పండుగను నిలుస్తుంది కోసం జరిగిన పోరాటంలో ఈ పండుగకు విశిష్ట స్థానం ఉందని గుర్తు చేశారు. తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచమంతటా చాటాలని ప్రజలను కోరారు. బతుకమ్మ వేడుకలతో తెలంగాణ గౌరవం మరింత పెరుగుతుందన్నారు కేటీఆర్. పట్ల సంతోషంగా ఉన్నట్లుగా అనిపిస్తా ఉన్నది. మరి నిజంగా కూడా హృదయపూర్వకంగా ఇవాళ పక్కనే పద్మారావు గారు చెప్తా ఉన్నారు, ఒకనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణ భాషలో, యాసలో ఒక పాట కూడా ఎక్కడ వినబడని పరిస్థితి. ఈరోజు పీపుల్స్ ప్లాజాలో మరి తప్పకుండా ఈ పీపుల్స్ ప్లాజాను కూడా మళ్ళీ మన గవర్నమెంట్ వచ్చినాక దీని పేరు కూడా బతుకమ్మ ప్లాజాగా మార్చుకుంటే బాగుంటుందేమో. శాశ్వతంగా బతుకమ్మకు వేదికగా ఈ ప్రాంగణాన్ని చేసుకుంటూ బతుకమ్మ ప్లాజాగా చేసుకుందాం. భవిష్యత్తులో మరింత ఉజ్వలంగా మన భాషని, సంస్కృతిని కాపాడుకునే విధంగా ముందుకు పోదాం. మీరు వచ్చింది రాజకీయపరమైన ఉపన్యాసాలు వినడానికి కాదు, కానీ నేను చూస్తూ ఉంటే ఆ రామక్క పాటకి, దేక్లెంగే పాటకు కూడా మా ఆడబిడ్డలు ఏమీ తగ్గకుండా ధీటుగా మళ్ళీ కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసేదాకా తెలంగాణ తల్లి చేతి నుండి బతుకమ్మను తొలగించిన దుర్మార్గుణ్ణి ఇక్కడి నుంచి తరిమి కొట్టేదాకా, తెలంగాణ తల్లి చేతుల్లో తిరిగి బతుకమ్మను పెట్టేదాకా మన పోరాటం ఆగొద్దు. ఇదే స్ఫూర్తితో మీ అందరి ఆశీర్వాదంతో ముందుకు పోతాం. బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి రాష్ట్ర పోలీసులపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ బృందం పరామర్శకు వస్తుందని తెలిసి పోలీసులు ఆగమయ్యారన్నారు. సోషల్ మీడియాలో ఇది యూరియా కేసు కాదని, వ్యక్తిగత వివాదమని తప్పుదారి పట్టించే ప్రచారం జరుగుతుందని విమర్శించారు. రైతు ధర్నాలో పాల్గొన్న వీడియో ఉన్నప్పటికీ పోలీసులు అతనిని కొట్టారన్న ఆరోపణలు ఉన్నాయని గుర్తు చేశారు ఆయన. ఇక బాధితుడు నేరుగా చెబుతున్నా జిల్లా ఎస్పీ ఎలా సమర్థించుకుంటారని ప్రశ్నించారు. రైతుల సమస్యలను పరిష్కరించాల్సిన పోలీసు అధికారులు అణచివేత మార్గాన్ని ఎంచుకోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ బృందం ఆ పిల్లవాడు చెప్తున్నాడు, నేను యూరియా కొరకు పోయినా అని చెప్పలేదు. యూరియా కొరకు మా రైతులు ధర్నా చేస్తున్నారు, మా ఊరోళ్ళందరూ బాధపడుతున్నారు, నేను వాళ్ళ మద్దతుకు నిలబడ్డాని చెప్పిన అని చెప్పి ఇంత స్పష్టంగా మనకు కనబడుతుంది. ఇక్కడ ఇది చూపించుకుంటేనే కొట్టినారు అని చెప్తా ఉన్నారు. ఇవాళ మధ్యాహ్నం నుంచి వెళ్ళి పాపం పోలీస్ అధికారులు నానా తంటాలు పెడుతున్నారు, జిల్లా పోలీస్ అధికారితో సహా. ఇక్కడ మేము వస్తున్నాం, టీఆర్ఎస్ బృందం ఇక్కడికి వస్తుంది అనగానే మొత్తం సోషల్ మీడియాలో పెడుతున్నారు. అది ఏదో వాళ్ళు కొట్టుకున్న కేసు, అది యూరియా కేసు కాదు. అవును, ఒకవేళ కొట్టుకున్న కేసు అయితే మాత్రం ఈ రకంగా కొట్టాలనుందా పోలీసులు? జిల్లా ఎస్పీ గారు ఇదేనా నువ్వు సమర్థిస్తున్నావా? కొట్టుకున్న కేసైనా, తిట్టుకున్న కేసైనా, కేసు గ్రావిటీ ఏమైనా ఉండవచ్చు. పోలీస్ అధికారులు మీకు ఒక పద్ధతి ఉంది కదా, మీకు నియమావళి ఉంది కదా, దాని ప్రకారం కదా పనిచేయాలి. ఇష్టం వచ్చినట్టు ఒక అమాయకుని పట్టుకుపోయి లోపడేసేసి గంటల తరబడి లాఠీలతో కొట్టి హింసించే అధికారం మీకు ఇక్కడిది. ఎట్లా సమర్థించుకుంటున్నావు? జిల్లా అధికారిగా, ఒక ఐపీఎస్ అధికారిగా ఎట్లా సమర్థించుకుంటారు? దేనికి పెడుతున్నారు? మధ్యాహ్నం నుంచి సోషల్ మీడియాలో మీ పోలీసులు పెడుతున్నారు జిల్లా అంతటా. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా యాక్టివిస్టుల అరెస్టులు వివాదాస్పదమయ్యాయి. ఈరోజు తారక్ ప్రతాప్ రెడ్డి, సాయి భార్గవ్ అనే ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నా ఎక్కడ అరెస్టు చూపించారో వెల్లడించలేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిస్సింగ్ కేసు పెట్టేందుకు వెళ్లినప్పుడు కూడా పోలీసులు నిర్లక్ష్యంగా స్పందిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ మాటలకే పరిమితమైందని వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి విమర్శించారు. ప్రజలతో సమాధానం చెప్పే ధైర్యం లేకపోవడం ప్రజాస్వామ్యానికి పెద్ద దెబ్బ అని వ్యాఖ్యానించారు. ఇవాళ మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఎక్కడ ప్రొడ్యూస్ చేయాలా, వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు. ఒకతను తారక్ అని సోషల్ మీడియా యాక్టివిస్ట్. అతని పైన గతంలో ఎలాంటి కేసులు లేవు. అతన్ని ఉదయం గుంటూరు నుంచి పార్టీ ఆఫీస్కి వస్తుంటే తాడేపల్లిలోని సెంట్రల్ పార్టీ ఆఫీస్కి అతను బస్సు దిగి ఫ్రెండును, నేను మణిపాల్ హాస్పిటల్ దిగినాను, దగ్గర ఉన్నాను, వచ్చి పికప్ చేసుకోమని ఫ్రెండు చెప్తే ఇతను పోతే ఆ పాటికే లేడు. అతను ఎక్కడ పోయాడో తెలియదు, తల్లిదండ్రులకు తెలియదు. అప్పటికే సెల్ ఫోన్ ఆఫ్ చేయడం, సెల్ ఫోన్ అతని నుంచి లాగేసుకున్నట్టు కనిపిస్తూ ఉంది. వాళ్ళ తల్లిదండ్రులు ఆందోళన చెందుతూ
గుంటూరు పోలీస్ స్టేషన్ పాతూరు స్టేషన్కు పోతే కంప్లైంట్ తీసుకోలే. కంప్లైంట్ తీసుకోకపోక అతి నిర్లక్ష్యంగా వస్తాడు పో సాయంత్రానికి లోపల రాకపోతే అప్పుడు రాపోండి మేమైతే కంప్లైంట్ తీసుకోమని చెప్పి గుంటూరు పోలీసులు వ్యవహరించిన తీరు ఇది. అంటే వీళ్ళకు ప్రజల ప్రాణాలన్నా వాళ్ళ మానాలన్నా ఈ పోలీసులకు లెక్కలేనితనం. ఇక్కడ ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది ఓన్లీ రాజకీయ నాయకులు చెప్పడానికి మాత్రమే ఉంది, కానీ వీళ్ళు పాటించడంలే. ఈ పోలీసులకు లెక్కలేనితనం. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ రంగానికి అప్పగించాలనే కూటమి ప్రభుత్వ యోచనపై మాజీ ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజనీ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. టెండర్ నోటిఫికేషన్ లో పీపీపీ మోడల్ లో ఒక్క బిడ్ వచ్చిన అంగీకరిస్తామని చెప్పడం పారదర్శకతకు విరుద్ధమని ఆమె విమర్శించారు. పైగా ఫీజును 20 లక్షల నుంచి 60 లక్షల వరకు పెంచి విద్యార్థులు తల్లిదండ్రులకు భారమవుతుందని రజనీ అన్నారు. అని చెప్పి 10 కాలేజీలకి టెండర్ పిలుస్తున్నారు కదా. క్లాజ్ ఏంటంటే ఎవరైనా ఒక్క సింగిల్ బిడ్ వచ్చినా కూడా దాన్నంట వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారంట. దాన్ని యాక్సెప్ట్ చేయడం రిజెక్ట్ చేయడం అనేది వాళ్ళ కమిటీ మీదే ఆధారపడుందంట. అంటే సింగిల్ బిడ్గా వచ్చినా కూడా మేము ఎంకరేజ్ చేస్తామని చెప్తున్నారు. ట్రాన్స్పరెన్సీ లేదు దీంట్లో. వీళ్ళు పిలిచినటువంటి ఈ బిడ్డింగ్ నార్మ్స్, ఈ టెండర్ ప్రాసెస్లో ట్రాన్స్పరెన్సీ లేదు. జగన్మోహన్ దానికైనా మేము టెండర్ పిలుస్తే ఒక సింగిల్ టెండర్ వస్తే ఆ టెండర్ మళ్ళీ క్యాన్సిల్ చేసి మళ్ళీ కాల్ ఫర్ చేస్తారు. టెండర్ నోటిఫికేషన్ మళ్ళీ ఇచ్చి మళ్ళీ కాల్ ఫర్ చేస్తారు. ఎందుకంటే ట్రాన్స్పరెన్సీ ఉండాలి. మల్టిపుల్ పీపుల్ వచ్చినప్పుడు కాంపిటీషన్ ఏర్పడుతుంది. దాంట్లో బెస్ట్ ఏదని చూసి ఏది తక్కువ కాస్ట్కి వస్తుంది, ఏది క్వాలిటేటివ్గా వాళ్ళు సేవలు అందిస్తారని చెప్పి ఆలోచన తీసుకుంటారు. ఇక్కడ ఏదే ఆ ఉద్దేశం కనిపించట్లేదు. క్లియర్గా మీరు చెప్తా ఉన్నారు, సింగిల్ వాళ్ళు వచ్చినా మేము కన్సిడర్ చేస్తాము, రండి తీసుకోండి. అంటే ఆల్రెడీ మీరు మ్యాచ్ ఫిక్సింగ్ లాగా ఉంది. ఇది ట్రాన్స్పరెన్సీ లేదు. ఎవరిని బాగు చేద్దామనిది ప్రజల సొమ్మే కదా. మళ్ళీ దీనికి ఇంకొక హైప్ క్రియేట్ చేస్తూ ఇంతకుముందు ఉన్నటువంటి ఫీజుల కంటే కూడా ఇప్పుడు మళ్ళీ అది 57.5 లక్షలు ఎన్ఆర్ఐ. నల్గొండ జిల్లాలో రీజనల్ రింగ్ రోడ్ తో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఎన్నికల ముందు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ రైతులకు ఇబ్బందులు రాకుండా చూస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఆ హామీలపై నమ్మకంతోనే రైతులు కాంగ్రెస్ కు ఓట్లు వేశారని, కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అదే రైతులపై కత్తి ఎత్తిందని ఆరోపించారు. స్థానిక కాంగ్రెస్ నేతలు గెలిచి సీట్లు దక్కించుకున్న తర్వాత ప్రజల సమస్యలను పూర్తిగా మర్చిపోయారని కేటీఆర్ మండిపడ్డారు. రైతుల ప్రయోజనాలను విస్మరిస్తే తీవ్ర ప్రతిఫలం తప్పదని హెచ్చరించారు. మొత్తం తెలంగాణలో #1, తెలంగాణలో కాదు దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తి కేంద్రం పెట్టి వరి ధాన్యం ఉత్పత్తిలో #1 చేసి నీళ్లు కోదాడ, సూర్యాపేట, తుంగతుర్తి ఎన్నడూ జీవితంలో టేలెండ్ అంటే అడిగి రాకనే పోతుండే నీళ్లు. ఎస్ఆర్ఎస్పి నీళ్లు, గోదావరి నీళ్లు కాళేశ్వరం ద్వారా ఎస్ఆర్ఎస్పిని కూడా పునరుజ్జీవం చేసి ఎన్నడూ జీవితంలో కాళేశ్వరం నీళ్ళని తీసుకొచ్చి తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ తడిపితే దాంతో అల్టిమేట్గా #1 అయింది. ఒక గంధమల్ల, ఒక బస్వాపూర్, ఇవన్నీ కూడా బాగా చేసి మీకోసం శివన్నగూడెం, చెర్లగూడెం ఒకటి కాదు. కేసీఆర్ చేసింది ఏందో ఒక్కసారి మననం చేసుకోండి. మా మల్లన్న యాద్ చేస్తున్నాడు, బొక్కలలో మూలుగా చచ్చిపోయి నడుమిరిగిపోయిన నల్గొండకు మళ్ళా చేయి కర్రాయి నిలుస్తున్నాడు కేసీఆర్ గారు. ఫ్లోరైడ్ని చంపి, ఫ్లోరోసిస్ మహమ్మారిని చంపి మిషన్ భగీరథతో పూర్తి చేసినాడు కేసీఆర్. సో ఇవన్నీ జరిగినా కూడా మీరు ఎక్కడ ఆందోళన పడ్డారు? ఇన్ని జరిగినాయి కరెక్టే, ఇవన్నీ కేసీఆర్ చేసిండు కరెక్టే, మాదే పోతున్న భూమి అని చెప్పి ఆక్రోశంతో అవతల వాళ్ళు చెప్పింది నమ్మి ఇక సరే దాని మీదకి వెళ్ళి కొన్ని ఆశ కూడా పెట్టిరనుకో. వాళ్ళు ఏమేమి ఆశ పెట్టిరో మీకు అన్నీ ఆదుకున్నాయి. ఆయన 10,000 ఇస్తే మేము 15,000 ఇస్తామన్నారు. రైతు బంధు కేసీఆర్ 2 పంటలు ఇస్తుండే మేము 3 పంటలకు ఇస్తామన్నారు. ఆయన ₹1,00,000 ఇస్తే లగ్గానికి మేము తులం బంగారం ఇస్తామన్నాడు. ఇక ముసలోళ్ళకు 2,000 ఇస్తే నేను 4,000 ఇస్తా అన్నాడు. ఆయన ముసలమ్మకో ముసలయ్యకో ఇస్తుండు, నేను ఇద్దరికి ఇస్తా అన్నాడు. ఇట్లా ఒక్కటి కాదు, ఇక నోటికి ఎంత వస్తే అంత చెప్పుకుంటా పోతే మీరు కూడా సరేతి 10 ఏళ్ళు ఆయనకి ఇచ్చినాం కదా, వీళ్ళకు 5 ఏళ్ళు ఇద్దాంతి. అధికారం ఎవరి అబ్బ సొత్తు కాదు, అధికారం ఎవరి గుత్త సొత్తు కాదు. అధికారంలో మీరు ఎవరిని తెలుసుకుంటే వాళ్ళని కూర్చోబెడతారు, ఎవరు వద్దనుకుంటే వాళ్ళు దిగాల్సిందే, తప్పకుండా మీకు సేవ చేయాల్సింది. అలా రెండో అనుమానం లేదు. నాది ఇది అధికారం అని కూడా అనుకుంటే అనంత పిచ్చోడు లేడు. ఇక్కడ ప్రజాస్వామ్యంలో ప్రజలే మా తలరాత రాష్ట్రాలు. 2 సార్లు ఇచ్చింది మీరే, ఒకసారి పక్కకు కూర్చోమని చెప్పింది మీరే.
రాష్ట్రంలో నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షల అంశంపై కీలక పరిణామం చోటు చేసుకుంది. హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను కొట్టివేసింది. నిర్ణయాన్ని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ స్వాగతించారు. ఆయన మాట్లాడుతూ హైకోర్టు తీర్పు బీఆర్ఎస్ దిగజారుడు నేతలకు చెంపపెట్టు వంటిదని వ్యాఖ్యానించారు. పరీక్షా ప్రక్రియలో ఆలస్యం, వివాదాలు సృష్టించి అభ్యర్థులను ఇబ్బందులకు గురిచేస్తున్న వారిని ఈ తీర్పు నిలదీస్తుందని అన్నారు. హైకోర్టు తీర్పుతో మెరిట్ ఆధారంగా ఎంపికలకు మార్గం సుగమవుతుందని కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడ్డారు. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయనలో 13 పేపర్లు లీక్ అయినా కూడా పట్టించుకున్న పాపాన వాళ్ళు పోలేదు. ఇంటర్మీడియట్ వాల్యుయేషన్ కావచ్చు, 10th వాల్యుయేషన్లు కూడా ఏ విధంగా నాడా ఒక్కతో జరిగినా మనం చూసినాం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ కూడా పేపర్ లీక్ అనే ప్రసక్తే లేకుండా తెలంగాణ రాష్ట్రంలో ఎగ్జామ్స్ నిర్వహిస్తూ ఇప్పటి వరకు 60,000 ఉద్యోగాలు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. 23,000 మంది టీచర్లను ప్రమోషన్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. 33,000 మంది టీచర్లను ట్రాన్స్ఫర్ చేసి 11,000 టీచర్ ఉద్యోగాలు ఇచ్చి డిఎస్సి నిర్వహించింది కాంగ్రెస్ ప్రభుత్వం. టెట్ను 2 సార్లు నిర్వహించింది. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4. అదేవిధంగా వారికి సంబంధించినటువంటి ఏజీని పెంచడం కూడా రాష్ట్ర ప్రభుత్వం పెంచినటువంటి పరిస్థితి. అదే కాకుండా జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటించింది కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల పక్షాన ఉంటూ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి సదుద్దేశంతో రేవంత్ రెడ్డి గారి సర్కారు ముందుకు పోతా ఉంటే కాళ్ళల్లో కర్రలకు పెట్టే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ చేస్తా ఉన్నాయి. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులంతా గమనిస్తూ ఉండాలా. వారి ట్యాబ్లో పడినట్లయితే ఉద్యోగాలు రాకుండా అడ్డుకునే ప్రయత్నంలో బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ ముందుకు పోతా ఉన్నాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారు మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ ప్రమేయం లేకుండా, రాజకీయ పైరవుల తావు లేకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి ఏకైక లక్ష్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే పేపర్ లీకులు జరగకుండా చూసుకునే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉంది. ఉద్యోగాలు పారదర్శకంగా ఇవ్వాలి, అదే కాకుండా నిరుద్యోగులకు నష్టం జరుగుతుందని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తా ఉంది. కాబట్టి అనవసరంగా అడ్డుకునే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది. కాబట్టి ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏవంటివి.